హాయ్ హలో వెల్కమ్ టు హరి సిస్టమ్. ఈరోజు మీరు పైథాన్ ఎలా సెట్టింగ్ చేసుకోవచ్చు అండ్ పైథాన్ యొక్క ఆపర్చునిటీస్ ఏంటి అనే దాని గురించి మనం ఈ సెషన్ చేయడం జరుగుతుంది. సో వెరీ క్లియర్లీ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్యూ సింపుల్ స్టెప్స్ టు సెట్టింగ్ అప్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. లెట్స్ బిగిన్ ద సెషన్. I'm giving you like sharing my screen environment here to most convenient to see how it is going to be. Like see here, introduction, Python for beginners. ఈ సెషన్ ఎస్పెషల్లీ మనం ఎందుకు డిజైన్ చేసామంటే ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి అవగాహన లేకపోవటం అండ్ పైథాన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీన్ని నేర్చుకోవడం వల్ల నాకు ఇది ఏ విధంగా కెరియర్‌లో గ్రోత్ కానీ, కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? ఏ విధంగా నేను పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయగలను? అనే క్లారిఫికేషన్స్ అన్నీ కూడా మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ సెషన్‌లో. అండ్ లెట్స్ సీ నౌ అబౌట్ ఇంట్రడక్షన్ అండ్ డౌన్లోడింగ్ ద ఫ్రీ సాఫ్ట్‌వేర్స్. Python and the free software it is completely. We can have it and the session how it is going to be like a local environment అంటారండి. మన local system లో either it may be computer system, laptop or desktop, wherever you convenient, you just download this software and install and run and learn the Python programs as well as build the projects. All right, let's see. వాట్ ఈజ్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ హై లెవెల్ అండ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. హై లెవెల్ అండ్ జనరల్ పర్పస్ లో యూజ్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ క్రియేటెడ్ బై విడో వ్యాన్ రోసమ్ అండ్ ఫస్ట్ రిలీజ్డ్ ఇన్ 1991 లోనే ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద పైథాన్. అండ్ పైథాన్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే వెరీ సింపుల్గా హౌ ద కోడర్ షుడ్ అండర్స్టాండ్ అండ్ హౌ ద కోడర్ ఈజీలీ రైట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు హౌ ద పర్సన్ హూ ఈజ్ లర్నింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సచ్ వే దిస్ ఇస్ ద పైథాన్ లాంగ్వేజ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ ఎ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవటం రాయటం ఎలా ఉంటుందో అదే విధంగా పైథాన్ కూడా ఈజీగా రాయగలిగిన కాన్సెప్ట్ అనేది వీళ్ళ యొక్క ఫిలాసఫీ. పైథాన్ ఇంట్రడ్యూస్ చేసిన మన గుడియో వ్యాన్ రోసమ్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఫిలాసఫీ అండ్ అండర్స్టాండ్. దానివల్ల ఏమవుతుందంటే ఒక కర్లీ బ్రేసెస్ ఓపెన్ బ్రేస్ పెట్టడం కానీ, ఎండ్ బ్రేస్ పెట్టడం కానీ అండ్ ఎక్కడైతే మనం కామాలు, ఫుల్ స్టాప్లు ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి తీసుకోండి, జావా తీసుకోండి, సి షార్ప్ తీసుకోండి, దేర్ ఆర్ సమ్ సర్టన్ స్టాండర్డైజేషన్ సింటాక్సెస్ ఉన్నాయి. అలాగే పైథాన్ కూడా ఉన్నాయి. కాకపోతే కర్లీ బ్రేసెస్ కానీ, ఓపెన్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్లు కానీ ఎక్కువ హెవీగా ఇవన్నీ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది పైథాన్లో ఐ హోప్ అండ్ ఐ టెల్ యూ వెరీ లో అండ్ వెరీ లెస్ అన్నమాట. బేసిక్ సింటాక్స్ అనేది వెరీ సింపుల్ గా ఉంటుంది. ఇది కోలన్ తో ఉంటుంది ఫర్ లూప్ అనేది. దాని కోలన్ పెట్టేసి నెక్స్ట్ లైన్స్ లో మీరు కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎండ్ ఒక టర్మినేటర్ ఇవ్వాలి కానీ అండ్ ఓపెన్ బ్రేస్ ఇది ఎండ్ బ్రేస్ అని ఇవ్వటం కానీ పిహెచ్పి లాగా టర్మినేటర్ కావాలన్నమాట ప్రతి లైన్ కూడా. కంపైలర్ ఇక్కడ అలాంటి అవసరం అనేది ఏది కూడా ఉండదన్నమాట. చాలా ఈజీగా మీరు లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రాసుకోవచ్చు. వర్చువల్ ఎన్విరాన్మెంట్, పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అసలు వాట్ ఈస్ వర్చువల్ ఎన్విరాన్మెంట్? A virtual environment is a tool that helps to keep dependencies required by different projects separated by the created, like creating isolated Python virtual environments. ఏం చెప్తుందంటే మనం ఒక లోకల్ సిస్టమ్ కానీ సర్వర్ ఎన్విరాన్మెంట్ కానీ క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి చాలా మెనీ
టూల్స్ అవసరం అవుతాయండి. లైక్ డేటాబేస్ టూల్ అవనివ్వండి కమ్యూనికేట్ చేయడానికి. మన హెచ్టీఎంఎల్ పేజెస్ నుంచి డిజైన్స్ కమ్యూనికేట్ చేయడానికి. ప్రోగ్రామ్ ఏమో కంపైలర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. అండ్ మెనీ థర్డ్ పార్టీ టూల్స్ ఏదన్నా ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు, ఈ థర్డ్ పార్టీ టూల్స్ మనం రన్ చేయడానికి కొన్ని రెడీమేడ్‌గా లైబ్రరీస్ లైక్ ఎక్స్‌పోర్ట్ టూల్ అంటే పీడీఎఫ్ ఎక్స్‌పోర్ట్ చేయటం గానీ, ఎక్సెల్ ఎక్స్‌పోర్ట్ చేయటం గానీ, లైక్ ఒక బ్యూటిఫుల్ ఫార్మాట్ టైప్ ప్రింట్ ఔట్లు కావాలన్నా గానీ, మనం థర్డ్ పార్టీ టైప్ ఆఫ్ టూల్స్ కూడా వాడటం జరుగుతుంది. ఇవేవైతే థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయో, అన్ని సాఫ్ట్‌వేర్ మనం ఒక 4, 5 ప్రాజెక్ట్‌లు మనం లోకల్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేసుకుంటే, అన్నిటికి కూడా మనం ఈ థర్డ్ పార్టీ టూల్స్ సేమ్ యూజ్ చేయాలన్న నెసెసిటీ కూడా లేదు. ఇట్స్ ఆల్ ఆర్ డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుందో మనం ఆ విధంగా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏ లైబ్రరీ దేనికి కావాలి అనేది ఒక ఇంటర్నల్‌గా మనకి సర్వర్ ఎలా రన్ అవుతుందో వెబ్ సర్వర్ అలా లోకల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని మనకి పైథాన్ ప్రోగ్రామ్ రాయటానికి క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకొని మనం లైక్ అపాచీ సర్వర్ ఎట్లా వెబ్ సర్వర్ అట్లా లోకల్‌లో మనకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇట్ విల్ రన్స్ వెరీ క్లియర్‌గా పైథాన్ ప్రోగ్రామ్స్. సో, దీస్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే కొత్త వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసే టైప్ ఐడీఈలు వచ్చేసినాయి మనకి. ఇవన్నీ కూడా ఫ్రీనే. పెద్ద టిపికల్ ఏం కాదు. ప్రాక్టికల్‌గా మీరు ఎప్పుడైతే చేసి అవుట్‌పుట్ చూస్తారో యెస్! యూ విల్ బి గెట్ గుడ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ రిక్వైర్ మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. However, where you are applying your knowledge on either coding by practicing the more and more examples with real world and real time, which is the useful. Some example ఏదో చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అది ప్రాక్టీస్ చేసేసి ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసి ప్రాక్టీస్ చేసి అవుట్‌పుట్ వచ్చేసింది. యెస్! ఐ హావ్ డిడ్ ఇట్ అండ్ ఐ హావ్ డన్ ఇట్ కాదండి ప్రోగ్రామింగ్. యెస్! యూ హావ్ లెర్న్డ్ దట్ థింగ్స్ అండ్ యూ హావ్ టు అప్లై ఇన్ రియల్ టైమ్ సినారియో అనేది ఒక రియల్ టైమ్ చిన్న కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ప్రాక్టికల్‌గా మీ మైండ్ లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అప్లై చేసి ప్రోగ్రామ్ రాసి అండర్‌స్టాండ్ అవ్వాలి. దట్ విల్ గివ్ యూ ఎ కిక్ స్టార్ట్. వేర్ యూ హావ్ టు స్టార్ట్ అండ్ రైట్ ద ప్రోగ్రామింగ్ క్విక్ అండ్ ఈజీ. Setting up of your local environment. How to get free software like prerequisites. And for this lecture, all the software packages are free and open source only. Python అనేది purchase చేయాలి అనేది as of now there is no requirement at all. Free and open source software you can download it for Python program. For editors అనేది ఏంటంటే మనం ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి, ఏ పేజ్‌లో రాయాలి అనే దాంట్లో పైచామ్ ఐడీఈ. పైచామ్ ఐడీఈ అనేది ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయటం కోసమని ఎస్పెషల్లీ ఇట్ ఈస్ డిజైన్డ్ ఎడిటర్ అన్నమాట. ఈ పైచామ్ ఐడీఈలో మీకు పైథాన్ కోసమనే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఎనీ వాస్ట్ ఆఫ్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పైచామ్ ఐడీ. ప్రో కమ్యూనిటీ అంటే దీంట్లో కూడా లైసెన్స్ వర్షన్ అండ్ కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అని 2 ఉన్నాయి. ప్రో అనే దానికేమో లైసెన్స్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది అండ్ యూ విల్ గెట్ మెనీ ఆప్షన్స్ దేర్. ఇన్ కమ్యూనిటీ ఎడిషన్ ఏంటంటే, కమ్యూనిటీ ఎడిషన్‌లో మీకు ఫ్రీగా మీరు లోకల్ సిస్టమ్‌లో ప్రాక్టీస్ చేసుకోవడానికి యాస్ ఆఫ్ నౌ దట్ ఈస్ సఫిషియంట్. ద కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ ఈస్ ఫ్రీ ఫర్ టు ప్రాక్టీస్ ఇండిపెండెంట్‌లీ అండ్ యూసేజ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అకాడమిక్ పర్పసెస్. జుపిటర్ నోట్‌బుక్ ఫర్ ఆన్‌లైన్. మీకు లోకల్ సిస్టమ్‌లో అంత స్పేస్ లేదు, రన్ చేసుకోవడానికి అంత కెపాసిటీ కూడా లేదనుకుంటే డైరెక్ట్ వెబ్‌సైట్‌లోనే ఒక యూఆర్ఎల్ లైక్ జుపిటర్ నోట్‌బుక్ ఆన్‌లైన్ అనే దాన్ని యూజ్ చేసుకొని jupyter.org అనేదాన్ని ఆన్‌లైన్‌లోనే మీకు కోడ్ ఎడిటర్ కనపడటం జరుగుతుంది. ప్రోగ్రామ్ డైరెక్ట్‌గా అక్కడ రాసి మీరు కంపైల్ చేసుకొని రన్ చేసుకొని అవుట్‌పుట్ చెక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ద థర్డ్ వన్ అనకొండ ఎన్విరాన్మెంట్ ఫర్ data science and Python as well as the data science. Like most of the algorithms, SciPy and Tkinter, కొన్ని ప్రీ డిఫైన్డ్ ఆల్గోరిథమ్స్ రెడీమేడ్‌గా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఎన్విరాన్మెంట్ గాని, పైథాన్ ప్రోగ్రామ్ రాయటం గాని ఇవన్నీ కూడా అనకొండ అనే థర్డ్ పార్టీ టూల్ అది. దాన్ని యూజ్ చేసి కూడా మీరు ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చండి. వెరీ సింపుల్‌గా, వెరీ ఈజీ.
and some minimum requirements are required to, like setting up of your environment gani, and algorithms అప్లై చేసి డేటా సైన్స్ కాన్సెప్ట్స్ రాయడానికి ఈ అనకొండ ఎన్విరాన్మెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దేర్ ఈస్ ఆల్సో లైక్ ఫ్రీ యాస్ వెల్ యాస్ ద లైసెన్స్ వర్షన్స్ ఆర్ ఉన్నాయి. మీరు ట్రై చేసి విచ్ యూ కంఫర్టబుల్, అఫోర్డబుల్, అండ్ గో విత్ దట్. I suggest you to, as a beginner and as a fresher, if you are, to start with PyCharm IDE with the community center edition. How to get help? మీరు కోడ్ రాసేటప్పుడు కానీ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు టిపికల్గా మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చి బ్రేక్ అవటం కానీ ఇలాంటి ఏదైనా జరిగితే ఫస్ట్ మీరు అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టడీ చేయాల్సి ఉంటుందండి రిగార్డింగ్ ద హెల్ప్. మోస్ట్ ప్రాబ్లీ యూ స్ట్రాంగ్లీ రిమెంబర్ హైలీ ఇంపార్టెంట్ దిస్. అండ్ ఫర్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్విక్ హెల్ప్ గూగుల్లో సెర్చ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మీరు ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ కోడ్ని బేస్ చేసుకుని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో మీకు అది అందుబాటులో రావడం జరుగుతుంది. అండ్ స్టాక్ ఓవర్ఫ్లో సెర్చ్, ఏదైతే స్టాక్ ఓవర్ఫ్లో సెర్చ్ ఉందో ఇది యాక్యురేట్గా మీకు ఫస్ట్ క్వశ్చన్ పోస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో. తర్వాత దీనికి సంబంధించిన సొల్యూషన్ ఏదైతే అవుట్పుట్లో ఉందో మీకు వెరీ క్లియర్గా రావడం జరుగుతుంది. అలా మీరు వన్ బై వన్ యూ రీచ్ ద రిక్వైర్మెంట్ అండ్ టేక్ అండ్ యూ ట్రై టు హ్యాబిచువేట్, అంటే మీరు అలవాటు చేసుకోండి. ఎలా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎవరికైనా ఫోన్ చేద్దాం తెలుసుకుందాం అనేది కొంచెం టిపికల్ వ్యవహారం. యాక్యురేట్గా మీరు ఈ ప్రాక్టీస్ ఆఫ్ లెర్నింగ్ థింగ్స్కి అలవాటు పడితే you will be quick learner and easy to you will be get the solutions very short time. In real time project environment lo eppudaithe kuchuntaro there you will be most probably you will be available for Google. You need not to memorize anything. All you have to know how to work and how to, that's it. And submit your questions or contact us form undi mana harisystems.com lo మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో ఈ సెషన్స్ అన్ని కూడా మీరు మాకు షేర్ చేయొచ్చు. హ్యాపీగా వీఆర్ దేర్ టు హెల్ప్. For online training, visit harisystems.com. Most of the courses are available to offer you the training end to end with real-time concepts and real-world examples as well. And for self-paced courses like e-learning courses అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. వీడియోస్ ఒకసారి మీరు పర్చేస్ చేసుకుంటే like many times you can revise same lectures మీరు many times revise చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని complete గా you will get accurate and ample of knowledge. Any queries you reach me like WhatsApp through and mail us for harisystems@gmail.com. harisystems.com channel like a website undi, you visit there for more information regarding all these information. harisystems.com channel YouTube, subscribe and support us to let us know through commenting of any of your views and requirements regarding the software courses and lectures. Thank you for watching this lecture and attending. Now we will see how practically it is easy to download the softwares and setting up of your environment and writing Hello World Python program you will be seeing. Yes, you just go to Google and you will see here the information where you have to moment. And the person is added here. You just simply type Python. Yeah. Welcome to Python.org. Here you will identify downloads. ఏదైతే డౌన్లోడ్ ఉందో దాన్ని క్లిక్ చేయటం వల్ల మీకు డౌన్లోడ్ బటన్ రీడైరెక్ట్ చేస్తుంది డైరెక్ట్ గా. ఇక్కడ డౌన్లోడ్ Python 3.8.6. Just click here and download the software and there is a very simple steps. Once it is downloaded, you just install, click next and finish to install the software. While once it is installed successfully, you will get like see here IDLE, it is opened in your computer. This one. Okay, just open IDLE. Yeah, you will see this one. All right.
ఇక్కడ మీకు ఏదైతే 3 గ్రేటర్ దాన్ సింబల్స్ కనపడుతుందో అది పైథాన్ సింబల్ అండి. షెల్ ప్రాంప్ట్ అంటారు. ఇక్కడ సీ హియర్ లైక్ వెల్కమ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అంటాం కదా. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ హలో వరల్డ్. జస్ట్ సింప్లీ హిట్ ఎంటర్. హలో వరల్డ్ అనేది అవుట్పుట్ మీకు కనపడింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? We are simply run the welcome of hello world program successfully. That's all. Any of simple Python program, you just simply write in this shell prompt. You will very easily you will get the source of output like output and very super easy. All right. And come to like more advanced features. You will get in this IDE. Like go to Google. PyCharm IDE. You just go to PyCharm, CHARM, PyCharm IDE. See here, download PyCharm. You just go to directly here, it's download PyCharm. Yeah, you will be find out here two things. That is, one is professional and community with the tab of Windows. If it is Mac, you choose for your local environment of your PyCharm, which version, like which operating system you are going to use. Accordingly, you can download and use it. Now, I'm going with the Windows and professional for both scientific web development of web Python development with HTML, JS, and SQL support. Whereas community pure Python development environment only you can use. Like a download here for free open source of this community. If practical environment you require. Or else if you are comfortable with the professional edition, it may charge you like some professional fee you want to pay for the license. Yeah, community center you can download and just click on hit button of click next finish. Once the finish of PyCharm IDE, just see here, go to start button, just type PyCharm here or choose of your installation from PyCharm. Once the PyCharm is installed successfully, you have to restart the computer machine. To understand the path and creating of virtual environment, it is required to enable and run creation of the paths and the entry of your computer system to be successfully done on your restart of the computer machine. All right. Now go to PyCharm Community Edition. It will take a few seconds. It's all about it depends upon your computer performance. So loading all the modules and all. If it is a fresh and newly installed PyCharm, it will straight away, it will show you very simply. Now, once like a new project you have to take by naming of the project name. And once it is done, go to file, new, the file name Python file, you have to take like demo or test I'm giving, hit enter. Yeah, cannot. Already it is there. So I'm changing the name of, I can put it as a demo Python. Yes. Demo I have here it is. Now see what I have written like a print of double quotes hello world. Hello world. And here it is on a top, there is an play button it is showing for run. Just click on run. Yeah, this is going to like see on demo, right click on the demo page .python, like the extension of the Python file will comes with .py. Strongly remember. Okay, and right click on the demo file and run demo. There is an option in the options of the right click of the menu, run demo. Now see here, you will see in the console of down the bottom, this is the output you will get here. Hello world.
All right. How super easy it is. And similarly, I would like to show you a simple thing of most of the programs are available to run and execute yourself, like draw, spiral, even odd, factorial numbers. This is a very simple like a program where it is a given number is even or odd. All the programs you will write in this window and you will execute a Python program. You will get an output here success. And Hari system, subscribe the Hari systems too. You will get many like these Python programs and concepts are also updated there. And I would like to introduce you like one simple information over here. For self-paced courses, for Python self-paced courses, it's an Indian currency. It's a 199 rupees only. I am offering you. If you want to learn complete Python basics and advanced features to interact with the OOPS concepts and introducing with Django framework along with it's all will come with 199 rupees only. Go to learnmall.in. Here it is on a site, it is opening learnmall.in and you will find here my courses are available Python for beginners. See the published courses here. You will learn like what is Python, about Python. These things you will learn here. All the sessions. See this one. Which one? Complete Microsoft SQL Python. Yes, this course. Complete Python from scratch. Okay. You will get here this Python course introduction and course overview. What are the advantages and concepts you will be seeing. Like it is going to be downloading. I'll show you. About the author and the description and the project proposals like concepts, everything you will be seeing. Let me like a conclusion. Scratch. You search here at learnmall.in. Go to learnmall.in. Search for the courses. Complete Python for beginners. You see, the first one you will get here. Complete Python from scratch. Start your career in like Python 3. Now it is showing like 269 rupees only. And I have a real-time faculty where I have worked with Python as well. You will be seeing all the real-time examples and exercises over here. Just go to these Python like self-paced courses here. Like you see, around 60 lessons are available here. And now you will be seeing here Hot Skill 2020 and bestseller of this course. And on offer, it is going with, I am offering like a 269 rupees only for you. Like the course syllabus one by one, you will get it here. Introduction, course overview, and Python environment setting. All very detailed lectures are described here. And Python object oriented and data structure for basic operators, like a statement. On expanding this, you will see all the lectures, methods and functions, and the nested loop and the scope of the statements. Object oriented programming, complete like object, like attributes, classes, like methods, inheritance, encapsulation, polymorphism, and models and modules and packages. How you will get easy and super easy of these packages, and how to handle exceptions and errors, and mini projects. You will be learn like a guessing game, car game, and dice game, and card and tech. How to write very super easy. All these games you will learn by having this session. Decorators,
generators, differences between these two, and advanced Python modules, what are there, regular expressions, how to use and apply. Come to the Django framework. You see, you will be create a real-time e-commerce project. I'll show for this. First app, how to create using Django framework, URL mapping, modules, and admin panel, login and having ready-made admin panel is available in Django framework, and templates, how to apply and how to use, like a Bootstrap or CSS, and the CS like a HTML forms, how you are going to interacting with Python programming language. And come to the rendering of the Bootstrap cards, how to render dynamic cards, navigation bar, like making and setting up of your menu items, and all. These all are in advance to the learning highlights here. Lifetime access of this course I'm giving, and a certificate of learning, 8+ hours of on-demand video. Anytime you can revise it on your computer system or mobile by having this lecture, you will be seen. And recommended for beginners who are professionals or beginners or learners, which is highly recommended for this course. And generate best pricing from the market. It's a guaranteed. We are offering very low price. 15/7 instant student support hotline. Enroll today and have the very less price offering these courses for you. And most of the lectures and all which are available. Anyhow, if you have any query with this program, we are here to help you to sort out and know more advanced skills to this Python language. Come back. I hope you have aware of to setting up of your environment and learning the Python. There is a vast and huge opportunities are available nowadays in Python programming language. Very super easy, and without any programming background also you can try to learn this programming language. I'm sure that definitely you have to work on and practice yourself like 1 or 2 months. You will get in a command how to write easy and the programming. You will understand to interact with the database as well. You will make wonders, and you will build your standardization of your care. If you are already working professional, you just start learning today by enrolling and initiating the practice of more and more. And once you get in a confidence within 6 months, you try to change your career from anywhere to programming of Python. Definitely, you will get a standard and a perfect career platform. You will be. I hope you will be. I'll see you all at course and enrolling. Thank you for watching on the. Thank you for attending this lectures and this Zoom session. Thank you very much.